ఎక్కడో మయన్మార్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమదారులు హైదరాబాద్ను నెమ్మదిగా చీల్చేస్తున్నారు. వీరి కోసం హైదరాబాద్ ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ వంటి రాజకీయ పార్టీలు ఈ అక్రమ వలసలను సైలెంట్గా రక్షిస్తున్నాయని మీకు తెలుసా? ఈరోజు మీరు తీసుకుంటున్న గవర్నమెంట్ పథకాల్లో ఈ అక్రమదారులకు కూడా షేర్ ఉందని మీకు తెలుసా? నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. అనగనగా మయన్మార్లో ఒక రాష్ట్రం, దాని పేరు రైఖాన్. అక్కడ రోహింగ్యా అని పిలువబడే ముస్లింలు ఉంటారు. ఆ రోహింగ్యాలకు మయన్మార్ ప్రభుత్వం అలాగే అక్కడ ఉన్న బౌద్ధవాదులతో స్థానిక సంప్రదాయాలను గౌరవించకపోవడం వల్ల చాలా గొడవలకు, హింసాత్మక ఘటనలకు దారితీశాయి. ఈ దాడిలో వందల మంది రోహింగ్యాలు చనిపోయారు. చాలామంది రోహింగ్యాలు తాము ఉంటున్న నివాసాలను, గ్రామాలను వదిలి నిరాశ్రయులుగా మారిపోయారు. తమకు రక్షణ లేకపోవడం వల్ల భయంతో ప్రాణాలను కాపాడుకోవడానికి వీరు శరణార్థులుగా మారిపోయారు. ఆ తర్వాత మయన్మార్కు దగ్గరలో ఉన్న బంగ్లాదేశానికి వీరు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో వీరు బంగ్లాదేశ్ సరిహద్దులు దాటి అక్కడికి చేరుకున్నారు. ఐక్యరాజ్య సమితి UNHCR సహాయం ద్వారా అక్కడ కొన్ని శరణార్థ శిబిరాలలో ఉండటం మొదలుపెట్టారు. కానీ బంగ్లాదేశ్లో ఉన్న శరణార్థ శిబిరాలు కూడా శరణార్థులతో నిండిపోవడంతో కొంతమంది రోహింగ్యాలు అక్కడ ఉండలేక జీవనోపాధి కోసం భారత్ వైపు రావడానికి నిర్ణయించుకున్నారు. వీరు భారత్లోకి ప్రవేశించడానికి మేఘాలయ, త్రిపుర, వెస్ట్ బెంగాల్ లాంటి నార్త్ ఈస్ట్ ఇండియా రాష్ట్రాల సరిహద్దుల ద్వారా వలస కార్మికుల్లా రైల్వే లారీ బోగిల్లో దాక్కుంటూ అనుమతి లేకున్నా అక్రమంగా భారత్లోకి చొరబడ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి కొంతమంది ఢిల్లీ, హైదరాబాద్, జమ్మూ, ముంబై, బెంగళూరు, కోల్కతా లాంటి నగరాల వరకు చేరారు. ముఖ్యంగా ఇక్కడ మన హైదరాబాద్కి వచ్చిన తర్వాత వీళ్ళు ఇప్పుడు మల్లేపల్లి, చంద్రాయన్గుట్ట, బాలాపూర్, బహదూర్పుర, చెర్లపల్లి, జహంగీర్ నగర్ ప్రాంతాల్లో వీరు ఇల్లీగల్గా రేకుల షెడ్లు వేసుకొని ఉంటున్నారు. వీరు ఆధార్, ఓటర్ కార్డులు సెట్ చేసుకుంటున్నారు. స్కూల్ అడ్మిషన్లు, చిన్న బిజినెస్లలో లావాదేవీలు మొదలుపెట్టారు. ఇప్పుడు అసలు ముప్పు ఏంటంటే వీరిలో కొందరు ISI, ఇతర జిహాదీ టెర్రర్ నెట్వర్క్లతో కనెక్ట్ అయ్యి కూడా ఉన్నారు. NIA, IB రిపోర్ట్స్ ప్రకారం కొన్ని బాంబు పేలుళ్ల కేసుల్లో రోహింగ్యాలు అనుమానితులు కూడా ఉన్నారు. ఫేక్ కరెన్సీ రాకెట్, హవాలా ఫండింగ్, జిహాదీ రిక్రూట్మెంట్ వీరి ద్వారా జరుగుతుంది. ISIకి ఇది ఒక సైలెంట్ ప్లాన్. మన దేశంలో టెర్రర్ నెట్వర్క్ పెడుతూ డెమోగ్రఫీ మారుస్తూ సిస్టంలోకి చొరబడటం. ఇప్పుడు తెలంగాణపై దీని ప్రభావం చూస్తే ఇది రోహింగ్యాలతో మాత్రమే కాదు, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్లోకి చొరబడుతున్న లక్షల మంది బంగ్లాదేశీ చొరబాటుదారుల వల్ల హైదరాబాద్ ముప్పు ఎదుర్కొంటుంది. వెస్ట్ బెంగాల్, అస్సాం, త్రిపుర సరిహద్దుల నుండి అనుమతి లేకుండా భారత్లోకి వచ్చిన బంగ్లాదేశీ ఇల్లీగల్స్ జీవనోపాధి కోసం హైదరాబాద్ వరకు చేరి స్లమ్ ప్రాంతాల్లో కుదురుకుంటున్నారు. ఫేక్ ఆధార్, ఓటర్ కార్డులు సృష్టించుకొని సిస్టంలో చొరబడుతున్నారు. వీరిలో కొంతమంది ISI టెర్రర్ నెట్వర్క్, జిహాదీ గ్రూపులతో కనెక్ట్ అవుతూ హవాలా, ఫేక్ కరెన్సీ, మతాంతర శాంతిని భంగం కల్పించే విధంగా వినియోగిస్తున్నారు. వీరు ఆర్థిక ఫర్టిలిటీ రేట్ కారణంగా హైదరాబాద్లో వారి జనాభా వేగంగా పెరుగుతూ స్థానిక హిందూ జనాభా తగ్గిపోతుంది. దీనివల్ల నగరంలో డెమోగ్రఫీ నెమ్మదిగా మారిపోతుంది. ఇది MIMకు లాభం, ఎందుకంటే వీరికి ఆధార్, ఓటర్ కార్డులు రాగానే ఓట్లు MIMకు వెళ్తుంది. దీనివల్ల MIM హైదరాబాద్పై మరింత పట్టు పెంచుకుంటుంది. ఇక్కడే కాంగ్రెస్ పార్టీ పాత్ర మొదలవుతుంది అన్నట్టు. కాంగ్రెస్కు MIM మద్దతు కావాలి, MIMకు కొత్త ఓట్ బ్యాంక్ కావాలి. కాంగ్రెస్ ఏమో ప్రభుత్వంలో ఉన్న వీరిని తరిమేయడానికి చర్యలు తీసుకోవడం పక్కన పెట్టి MIM మద్దతు కోల్పోకుండా ఉండడానికి వీరిని కాపాడే ప్రయత్నం చేస్తుంది అన్నట్టు. కానీ దీని ముందే TRS ప్రభుత్వం కూడా, అంటే ఇప్పుడున్న BRS కూడా మనం మౌనంగా సహకరించిందని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ సర్కార్ హైదరాబాద్లో MIMతో సహకారం కొనసాగించేందుకు ఈ సమస్యపై గలం ఇప్పలేదు. ఎప్పుడు మరి హైదరాబాద్లోని అసెంబ్లీ సీట్లలో MIM సపోర్ట్ ఉండకపోతే సిటీ పరిపాలన సీట్లు గెలవని కష్టమవుతుందనే లెక్కలతోనే BRS కూడా MIMతో సీక్రెట్ అండర్స్టాండింగ్ కొనసాగించింది. తెలంగాణలో MIMతో సీక్రెట్ అండర్స్టాండింగ్లో ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు. ఎందుకంటే MIM మద్దతు లేనిదే హైదరాబాద్లోని కొన్ని అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్కి గెలుపు అసాధ్యం అన్నట్టు. అలాగే రూరల్ ప్రాంతంలో ఉన్న ముస్లింలకు కూడా MIM ప్రభావితం చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్కు MIM అవసరం, MIMకు అక్రమ వలసదారుల ఓట్ బ్యాంక్ అవసరం. అలా కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఈ అక్రమ వలసదారులు హైదరాబాద్లో స్థిరపడేందుకు అవకాశం లభించగా కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఈ పరిస్థితి మరింత పెరిగింది. ఇలా MIM, కాంగ్రెస్, BRSలు ఈ సమస్యను పట్టించుకోక రాజకీయ లాభాల కోసం హైదరాబాద్ భవిష్యత్తును
సైలెంట్గా తాకట్టు పెట్టేసినాయి. ఇలా ఒక రకంగా చూస్తే మన హైదరాబాద్ భవిష్యత్తును ఎంఐఎం కాంగ్రెస్లు రాజకీయం కోసం ఐఎస్ఐ టెర్రర్ ప్లాన్లకు తెలియకుండానే తోడ్పాటు ఇస్తూ మన భద్రతను సైతం అమ్మేస్తున్నాయి అన్నట్టు. అంటే ఈ మొత్తం కన్క్లూజన్ ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో అక్రమ వలసల వల్ల డెమోగ్రఫీ మారిపోతుంది అన్నట్టు. రోజు రోజుకి ఐఎస్ఐతో లింకులు బలపడుతున్నాయి. రేపటి హైదరాబాద్లో మన కుటుంబాలు సేఫ్గా ఉండగలయా? మనం హైదరాబాద్లో మళ్ళీ 1947లో పార్టీషన్ టైంలో ఉన్న హైదరాబాద్ స్టేట్ పరిస్థితి మాదిరిగా మారకూడదంటే మనం నిజాలను తెలుసుకోవాలి, గలం విప్పాలి. సెక్యులరిజం పేరుతో ఓట్ బ్యాంక్ కోసం మన భవిష్యత్తును రాజకీయ లాభాల కోసం వదిలేద్దామా? ఇది మతం గురించో లేకపోతే వ్యక్తిగత ద్వేషం గురించో కాదు, మన హైదరాబాద్ గురించి, మన హైదరాబాద్ భద్రత గురించి, మన తెలంగాణ భవిష్యత్తు గురించి. హైదరాబాద్ మనది, దీన్ని మనం రక్షించుకోవాలి. మన తెలంగాణ భవిష్యత్తు కోసం, మన కుటుంబాల భద్రత కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం గలం విప్పకపోతే రేపు ఈ నగరం తొందరలోనే మరో పాకిస్తాన్గా మారడం మాత్రం ఖాయం. ఇది అందరూ ఆలోచించకుండా ఆచరించాలి. ఇక మీరేమనుకుంటున్నారో మీ కామెంట్స్ రూపంలో, మీ వ్యూస్ కామెంట్స్ రూపంలో తెలిపండి. జై హింద్, భారత్ మాతాకి జై.